ముందు ఆరోగ్యం కోసం మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ కోసం కర్నూలులో 55 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకో పక్క బడ్జెట్లో అయితే 19,305 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి 6% బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. అందరికీ అంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా కవర్ చేస్తూ ఉచితంగా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్తే 2,50,000 వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే అర్హులైన వాళ్ళకందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ మిగిలిన కార్యక్రమాలన్నీ పెట్టి 25 లక్షల వరకు మీకు ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లని చెప్పి మీరంతా అనారోగ్యం అయిపోయి ఏదంటే అది తింటే అది మంచిది కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అనారోగ్యానికి కారణం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినప్పుడు మీరు తినే తిండి, మనం తినే తిండిలో మీరు వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు విపరీతంగా వేస్తున్నాం. ఎలాంటి ఎరువులు వేస్తున్నామంటే పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తున్నాం, చౌకగా వస్తుందని. అదే మరి ఒక్కసారి కాకుండా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పారని 10 సార్లు ఈ క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. ఈ రెండు ఎక్కడైతే వాడారో అక్కడ క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సంజీవని మొక్క, ఔషధ మొక్క. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతే ఆ సంజీవని మొక్కుండే పర్వతాలపై తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది. ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు.
రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే